నెల్లూరు జిల్లా పుట్టంరాజువారి కండ్రిగకు నేడు సచిన్ తెందుల్కర్ వస్తున్నారు. గ్రామంలో చేపట్టిన పనుల్ని పరిశీలిస్తారు. పొరుగునున్న నెర్నూరు, గొల్లపల్లి గ్రామాల్లోనూ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. పల్లె ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ నెల్లూరు జిల్లా పుట్టంరాజువారి కండ్రిగా పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 11:30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో గ్రామానికి చేరుకుంటారు. 2 ఏళ్ల క్రితం పుట్టంరాజువారి కండ్రిగను దత్తత తీసుకున్న సచిన్ ఎంపీ నిధుల నుంచి 2,80,00,000 రూపాయలు కేటాయించారు. ఆ నిధులతో చాలా రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆ పనులను సచిన్ పరిశీలిస్తారు. గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహిస్తారు. 1,15,00,000తో నిర్మించిన కమ్యూనిటీ హాలును ప్రారంభిస్తారు. స్వచ్ఛ భారత్ పై అధికారులతో మాట్లాడుతారు. పుట్టంరాజువారి కండ్రిగలో 2వ విడతగా చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు సచిన్ శంకుస్థాపన చేస్తారు. క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని యువతకు క్రీడా పరికరాలు అందిస్తారు. పుట్టంరాజు కండ్రిగకు పొరుగునే ఉన్న గొల్లపల్లి, నెర్నూరు గ్రామాల్లోనూ సచిన్ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని అధికారులు చెబుతున్నారు. తాను బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న ఒక ఆక్సిజన్ అనే కంపెనీని కూడా ఇక్కడికి ఆ కంపెనీ ప్రతినిధుల్ని 3 నెలల ముందుకు ఇక్కడ పంపించడం జరిగింది. ఆ కంపెనీ నిధులతో కలిసి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఒక బేస్ లైన్ సర్వే చేసి అక్కడ వాళ్ళకి ఎటువంటి స్కిల్స్ డెవలప్ చేయాలి ఈ 3 గ్రామాల్లో అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ఒక టైలరింగ్ సెంటర్ ఇన్స్టిట్యూటు, తర్వాత అట్లాగే కంప్యూటర్ ఇన్స్టిట్యూటు, అట్లాగే పికిల్ మేకింగ్లోను, తర్వాత మనకు వర్మీ కాంపోస్ట్ తయారు చేయడంలోను ఈ 4 ఏరియాస్లో ఆల్రెడీ మనకు గ్రామంలో వర్క్ మొదలెట్టారు. 2 ఏళ్ల తర్వాత క్రికెట్ దేవుడు విచ్చేస్తుండటంతో పుట్టంరాజు కండ్రిగ పరిసర ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది.